Mama, good morning. Today is Saturday and it's a nice rainy day outside. Also, it is supposed to be a leg day and Panchabhutala Sakshiga. Today is also Valentine's Day. February 14th it is. నిన్న మన నిఖిల్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినుండే కదా, టైం పాస్ చేసుకుంటే చిల్ అయ్యి పడుకునేసరికి 5 అయినుండే. అండ్ నేను పడుకోవడానికి ముందు షర్ట్ మీద కాఫీ పడేసుకున్నా అని చెప్పి ఇప్పుడు షర్ట్ చేంజ్ చేసుకున్నా అంతే. ఏదో డేట్ కి పోదామని కాదు, మాకైతే పండుగ లేదు ఫ్రెండ్స్. బట్ ఎనీవేస్ ఇట్స్ అబౌట్ 2 PM రైట్ నౌ. మెల్లగా ఒక 7-8 hours పడుకొని ఇప్పుడే లేచిన. బట్ ఐమ్ వెరీ 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 హంగ్రీ రైట్ నౌ. లెట్స్ గో మేక్ సంథింగ్ అండ్ ఈట్. Later. Alright, day is almost about to end and Valentine's Day is almost about to end. ఏం చేసిన పొద్దున్న నుంచి డ్రాగన్ బాల్ పెట్టుకొని డేని పిచ్చిగా ఎంజాయ్ చేసిన అండ్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. స్పీకింగ్ ఆఫ్ లవ్, లెట్స్ టాక్ లవ్. మొన్ననే January 2nd రోజు 26th బర్త్డే అయింది. సో yes, I'm 26 and yes, I'm single. And I think right now I'm not in a hurry to change that. నార్మల్ గా Valentine's Day అంటే if you're single, it makes you feel like you're missing something. అంటే ఫోన్ ఓపెన్ చేస్తే కపుల్ పోస్ట్లు, బయట చూస్తే డిన్నర్ రిజర్వేషన్లు, ఇటు చూస్తేనేమో డేట్లు, షాపింగ్లు, ఫ్లవర్స్ ఇంకా బోకేలు, ఫోన్ పట్టుకుంటే లవ్ రీల్స్ విత్ సాఫ్ట్ అండ్ డోపమిన్ తీసుకొచ్చే మ్యూజిక్. ఈ మొత్తం గ్యాప్ ఎక్కడనో ఐ లేట్, నేను లైఫ్ లో అంతా మెల్లగా చేస్తున్నానా, చాలా స్లో ఉన్నానా, లేట్ ఉన్నానా అనిపిస్తుంది. బట్ ఒక రకంగా చూస్తే నిజమేంది అంటే సింగిల్ గా ఉండడం ఏదో ప్రాబ్లం కాదు కదా సాల్వ్ చేయడానికి. అదొక ఫేజ్. మన లైఫ్ ని, మన క్యారెక్టర్ ని, మన ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక మంచి ఫేజ్. అప్పుడప్పుడు మైండ్ లో ఐ నీడ్ టు ఫైండ్ సమ్వన్ అండ్ ఐ థింక్ ఐ నీడ్ సమ్వన్ ఇన్ మై లైఫ్ టు గ్రో ఓల్డర్ విత్ అని అనిపిస్తుంది. బట్ ప్రతి ఆస్పెక్ట్ ని అదే పర్స్పెక్టివ్ లో చూస్తుంటే వీల్ బి ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ లోన్లీ. ఇన్స్టెడ్ ఐ నీడ్ టు బికమ్ సమ్వన్. ఐ వాంట్ మై సెల్ఫ్ టు బీ దిస్ అని చెప్పేసి ఒకసారి కొంచెం పర్స్పెక్టివ్ చేంజ్ చేసిన తర్వాత things started to get on track because we are trying to grow and build our career, we are trying to build our discipline, we are trying to figure out and get a direction in life, and we are also trying to grow this emotional maturity. So as we know, every serious aspect in life it takes time. ఇక్కడ మన లోన్లీనెస్ ని దూరం చేయడానికి ఎవరో కావాలి అని కాదు, మనం బిల్డ్ చేసుకుంటున్న మన లైఫ్ లా మనతో పాటు ఆ లైఫ్ ని చూడగలిగి మన లైఫ్ లో ఫిట్ అయ్యే కరెక్ట్ మనిషి, ఆ కరెక్ట్ పర్సన్ కోసం వెతకాలి. అండ్ దాట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ బికాస్ అట్రాక్షన్ ఈజ్ ఈజీ బట్ కంపాటబిలిటీ ఈజ్ రేర్ కదా. అండ్ కరెక్ట్ మనిషి మనకు దొరికి మన లైఫ్ లో మనం పీస్ఫుల్ గా ఉండడం, అది జరగడం ఇంకా రేర్ కదా. అందుకే లైక్ ఆల్ గుడ్ థింగ్స్ ఐ థింక్ వీ నీడ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ ఫర్ దిస్. అండ్ ఇప్పుడు ఇదంతా చెప్తున్నావు బానే ఉంది, నువ్వు లోన్లీ ఏం ఫీల్ కావారా అంటే అఫ్ కోర్స్ అయితే వీఆర్ ఆల్ హ్యూమన్ రైట్. బట్ లోన్లీనెస్ వల్ల మన గోల్స్ ని, మన స్టాండర్డ్స్ ని, మన మైండ్ సెట్ ని, మన ఐడెంటిటీని తక్కువ చేసుకొని సాడ్ లైఫ్ బతకలేం కదా. సో ఇన్స్టెడ్ మనకి గట్టి ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటే, మన ఎమోషన్స్ ని మనం మంచి కంట్రోల్ చేసుకొని ఇచ్చి పడేయగలిగితే, మంచి క్లారిటీ ఇంకా నీ టైం డిసిప్లిన్ నీకుంటే అది ఇంకా బాగుంటది కదా. నీకు కావాల్సినట్టు నువ్వు చేసుకుంటూ ఉంటే దానికంటే ఎక్కువ కిక్ ఏముంటది. సో యా, సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సెల్ఫ్ లవ్ అంటే జస్ట్ ఏదో ఫేస్ కేర్, స్కిన్ కేర్ సెట్ చేసి అద్దంలో చూసుకుంటే ఈ మహేష్ బాబు అంటే కాదు. అఫ్ కోర్స్ అది కూడా, బట్ దాంతో పాటు మనకు కావాల్సిన మన గోల్స్ ఏమున్నాయో వాటిని రీచ్ కావడానికి మనకి ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కానీ మళ్ళీ సెట్ చేయడం, మన స్కిల్స్, మన క్రాఫ్ట్ ని పెంచుకొని నెక్స్ట్ లెవెల్ లాగా ఎవాల్వ్ కావడం. టెంపరీ ఏదో చిన్న కంఫర్ట్ కోసం చాలా రిగ్రెట్ అయ్యే డిసిషన్స్ తీసుకొని లైఫ్ ని సైడ్ ట్రాక్ పోనీయకుండా ఉండడం, మనని మనం జాగ్రత్తగా ఒక తోపు లెవెల్ లాగా తయారు చేసుకోవడం. ఐ ఫీల్ లైక్ మై లైఫ్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా నడుస్తుంది, ఫిగర్ అవుట్ చేస్తున్నాం ఏమైతుంది ఏంది అనే అన్సర్టైనిటీ ఉంది. మనం ఏ పాయింట్ లో చూసినా లైఫ్ మొత్తం అట్లనే ఉంటది అనుకో. బట్ వి జస్ట్ హావ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్స్ ఫస్ట్. అంటే
take a good care of ourselves and our loved ones, and we have to be kind and be a gentleman. Definitely life la correct companion unte life crazy happy sexy guntadi. Hopefully soon we'll be finding the person. ఎప్పుడో ఏందో ఏమైతో మనకి తెలియదు, మొత్తం బాస్ చేతిలో ఉంది. సెట్ చేసేది ఎట్లన్నా టైం కి సెట్ చేస్తాడు, and we just have to do what we have to do, because as you know I believe whatever happens for a reason, and I'm looking forward to you, the person. ఫ్యూచర్ లో నేను కలిసిన తర్వాత I think I'll be showing you this video of what I was feeling on my 26th Valentine's Day. Looking forward to it. And with that మనం రేపు కలుద్దాం, ఈచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్. thumbnail లో AI వాడి స్కామ్ చేశా, బట్ I know you all love me, so it's fine. I love you all 3000. Peace.